వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలతో ముచ్చటించారు. 2014లో అధికారంలో వచ్చినప్పటి నుంచి మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలతో వివిధ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇందులో భాగంగా పలు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మన్ కీ బాత్ ద్వారానే స్వచ్ఛ భారత్ వంటి ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. తాజాగా 115వ సంచికలో ప్రధాని మన్ కీ బాత్ ప్రసంగంపై సమగ్ర కథనాన్ని ఇప్పుడు చూద్దాం. प्यारे देशवासियों, नमस्कार। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలతో మరోసారి తన మనోభావాలను పంచుకున్నారు. 115వ సంచికలో భాగంగా ప్రధాని పలు అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా ప్రపంచానికి సవాల్ విసురుతున్న సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రధాని వివరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర పోరాట యోధులైన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, భూమిపుత్రుడు బిర్సా ముండా భగవాన్లను స్మరించుకున్నారు. इन दोनों महापुरुष ने अलग अलग चुनौतियां देखी, लेकिन दोनों का विजन एक था, देश की एकता। స్వావలంబన దిశగా వెళ్తున్న భారతదేశం ప్రతి రంగంలోనూ అద్భుతాలు చేసి చూపుతోందని ప్రధాని అన్నారు. యానిమేషన్ నుంచి మొబైల్ రంగం వరకు ప్రతి రంగంలో ఆత్మనిర్భర్ భారత్ నినాదాన్ని పుణికిపుచ్చుకొని కొనసాగుతోందని అన్నారు. యానిమేషన్ ప్రపంచంలో మేడ్ ఇన్ ఇండియా, మేడ్ బై ఇండియన్స్ వ్యాప్తించి ఉన్నాయని అన్నారు. స్వామి వివేకానంద చెప్పినట్టుగానే నేటి యువత కలలను కంటూ వాటిని సాకారం చేసుకునేందుకు పాటుపడుతోందని ప్రధాని ప్రశంసించారు. 10 ఏళ్ల క్రితం మొబైల్ ఫోన్ని దిగుమతి చేసుకునే భారతదేశం నేడు ప్రపంచంలోకెల్లా 2వ అతిపెద్ద తయారీదారుగా మారిందని అన్నారు. ఒకప్పుడు ప్రపంచంలోకెల్లా ఎక్కువగా రక్షణ సామాగ్రిని కొనుగోలు చేసిన భారతదేశం నేడు 85 దేశాలకు అదే సామాగ్రిని ఎగుమతి చేస్తోందని వివరించారు. చంద్రుడి దక్షిణ ధ్రువానికి భారతదేశమే తొలిసారి చేరుకుందని అన్నారు. स्पेस टेक्नोलॉजी में भारत आज चंद्रमा के साउथ पोल पर पहुंचने वाला पहला देश बना है। और एक बात तो मुझे सबसे ज्यादा अच्छी लगती है, वो ये है कि आत्मनिर्भरता का ये अभियान अब सिर्फ सरकारी अभियान नहीं है, अब आत्मनिर्भर भारत अभियान एक जन अभियान बन रहा है। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగంలో సైబర్ నేరాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రధాని వివరించారు. ఆగండి, ఆలోచించండి, తర్వాత చర్యలు తీసుకోండి అనే సూత్రాలను ప్రతిపాదించారు. మొదటి దశలో ఎలాంటి ఫ్రాడ్ కాల్స్ వచ్చినా తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకుండా ఆగాలన్నారు. రెండో దశలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, దర్యాప్తు సంస్థలు ఎప్పుడూ డబ్బు అడగవు అనే విషయాన్ని గుర్తుంచుకొని ఆలోచించుకోవాలన్నారు. మూడవ దశలో జాతీయ సైబర్ హెల్ప్ లైన్ 1930 ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలని ప్రధాని సూచించారు. దీనివల్ల సైబర్ నేరాల బారిన పడకుండా చాలా వరకు జాగ్రత్త పడవచ్చని ప్రధాని సూచించారు. సైబర్ నేరాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంలో పాఠశాల, కళాశాలల విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. डिजिटल सुरक्षा के 3 चरण बताता हूं। ये 3 चरण है: रुको, सोचो, एक्शन लो। कॉल आते ही रुको, घबराए नहीं, शांत रहे, जल्दबाजी में कोई कदम न उठाएं, किसी को अपनी व्यक्तिगत जानकारी न दें, संभव हो तो स्क्रीनशॉट ले और रिकॉर्डिंग जरूर करें। इसके बाद आता है दूसरा चरण। पहला चरण था रुको, दूसरा चरण है सोचो। कोई भी सरकारी एजेंसी फोन पर ऐसे धमकी नहीं देती। राष्ट्रीय साइबर हेल्पलाइन 1930 डायल करें, cybercrime.gov.in पर रिपोर्ट करें, परिवार और पुलिस को सूचित करें, सबूत सुरक्षित रखें। ప్రధానమంత్రి తన ప్రసంగంలో దేశీయ కళలు, సంస్కృతి, సాంప్రదాయాలను మరోసారి ప్రస్తావించారు. అందమైన చేతిరాత గురించి తెలియజేసే కాలిగ్రఫీపై జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన జానపద కళాకారులు డాక్టర్ వైకుంఠం గురించి వివరించారు. చేర్యాల గ్రామానికి చెందిన ఈయన నగిషి జానపద చిత్రకళను నేటి తరానికి తెలియజేసేందుకు ఎంతో కృషి చేశారు. ఈ కళను సజీవంగా ఉంచడంలో వైకుంఠం చేసిన కృషిని గుర్తిస్తూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. వీరితో పాటు వివిధ రాష్ట్రాల్లోని పలువురు జానపద కళాకారుల గురించి ప్రధాని తెలియజేశారు. భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని కువైట్లో అరబీలోకి అనువదించడం 2 గొప్ప సంస్కృత మధ్య వారధిగా నిలుస్తుందని ప్రధాని అభివర్ణించారు. इसी तरह
कुवैत में श्री अब्दुल्ला अल बारून ने रामायण और महाभारत का अरबी में अनुवाद किया है। ये कार्य मात्र अनुवाद नहीं, बल्कि दो महान संस्कृतियों के बीच एक सेतु है। उनका यह प्रयास अरब जगत में भारतीय साहित्य की नई समझ विकसित कर रहा है। దీంతో పాటు పెరూలో యువత భారతీయ నాట్యం నేర్చుకునేందుకు ఆసక్తి చూపడం గొప్ప విషయమని అన్నారు. पेरू से एक और प्रेरक उदाहरण है एर्लिंदा गार्सिया। वहां के युवाओं को भारत नाट्यम सिखा रही है और मारिया वाल्देस ओडिसी नृत्य का प्रशिक्षण दे रही है। इन कलाओं से प्रभावित होकर दक्षिण अमेरिका के कई देशों में भारतीय शास्त्रीय नृत्य की धूम मची हुई है। దేశంలో ఫిట్ ఇండియా ప్రజా ఉద్యమంగా మారుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కాలాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఫిట్నెస్ కోసం ప్రయత్నిస్తున్నారని అన్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన పెంచుకుంటున్నారని ప్రధాని తెలిపారు. फिट इंडिया की ये भावना अब एक मास मूवमेंट बन रही है। साथियों, मुझे ये देखकर भी अच्छा लगता है कि हमारे स्कूल्स बच्चों की फिटनेस पर अब और ज्यादा ध्यान दे रहे हैं। फिट इंडिया स्कूल अवर्स भी एक अनोखी पहल है। स्कूल्स अपने फर्स्ट पीरियड का इस्तेमाल अलग अलग फिटनेस एक्टिविटीज के लिए कर रहे हैं। अपनी फिटनेस रूटीन के एक्सपीरियंस #फिट इंडिया के नाम सोशल मीडिया पर जरूर शेयर कीजिए। मैं देश के लोगों को एक जरूरी जानकारी भी देना चाहता हूं। इस बार 31 अक्टूबर को सरदार पटेल जी की जयंती के दिन ही दीपावली का पर्व भी है। हम हर साल 31 अक्टूबर को राष्ट्रीय एकता दिवस पर रन फॉर यूनिटी का आयोजन करते हैं। एक बार फिर आप सभी को आने वाले पर्वों की बहुत बहुत बधाई। धन्यवाद।